నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి. కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన రాహుల్ రాజ్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలాకల్ గ్రామం మాజీ సర్పంచ్ ఎస్బి కాళిదాస్ ఇంటి వద్ద అయ్యప్ప మహాపడి పూజ. స్వామివారి విగ్రహానికి అంగరంగ వైభవంగా జరిగిన పంచామృత అభిషేకం, కుంకుమ, చందన, పసుపు భస్మాభిషేకం. వంట గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేస్తున్న నిందితుని పట్టుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు. టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్. నామినేషన్ వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న తూప్రాన్ డీఎస్పీ. వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ నామినేషన్ ప్రక్రియ కేంద్రాన్ని పరిశీలించిన నరేందర్ గౌడ్. వంట గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేస్తున్న నిందితుడిని జగిత్యాల పట్టణ పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలోని షేక్ సమీర్ అనే నిందితుడు ఇంటి బయట ఉంచిన సిలిండర్లను ఎత్తికెళ్లినట్లు బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ ను దొంగతనం చేస్తున్న నిందితుడిని జగిత్యాల పట్టణ పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలోని షేక్ సమీర్ అనే నిందితుడు ఇంటి బయట ఉంచిన సిలిండర్లను ఎత్తుకెళ్తున్నట్లు బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పట్టణ ప్రజలు ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని అరెస్ట్ చేసి 38 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో గ్యాస్ గోదాంలో పనిచేసేవాడని 7 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ఎస్ఐలు రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సమీర్ అనే వ్యక్తిని చిలకవాడాలంటారు. ఇక్కడ గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణ వ్యాప్తంగా మన ఇళ్లలో దూరి కాంపౌండ్ వాళ్ళు జమ చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటా ఉన్నాడు. అతని పైన 7 కేసులు నమోదైనవి. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 38 సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది. ఇంతకుముందు గ్యాస్ గోడౌన్లో పనిచేస్తుంటే దాంట్లో ఉన్న అనుభవం తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని దొంగతనానికి అలవాటు. ఇప్పుడే మొదటిసారి ఇలాంటి దొంగతనం చేసింది కాబట్టి అతని మీద షీట్ ఓపెన్ చేసి అతని కదలికల మీద నిఘా పెట్టడం జరుగుతుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలాకల్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎస్బి కాళిదాసి ఇంటి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం, కుంకుమ, చందన, పసుపు భస్మాభిషేకాలు నిర్వహించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలాకల్ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ ఎస్పీ కాళిదాస్ ఇంటి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం, కుంకుమ, చందన, పసుపు భస్మాభిషేకాలను చేశారు. అయ్యప్ప స్వామిని ఆభరణాలతో అలంకరించి పడి వెలిగించి మహామంగళహారితో పూజా కార్యక్రమాన్ని ముగించారు. అయ్యప్ప స్వాములు ఆలపించిన గీతాలతో మార్మోగింది. అనంతరం అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎస్పీ కాళిదాస్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పూజా కార్యక్రమానికి విజయవంతం చేసిన స్వాములకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.
దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పురస్కరించుకుని సర్పంచ్ బరిలో నిలుస్తున్న అభ్యర్థులందరికీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని తోగుట సిఐ లతీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, ఆచరణ విధానాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పూర్తి వివరాలు అందించారు. అభ్యర్థులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. అనవసరమైన ప్రలోభాలు, డబ్బు, ద్రవ్య లావాదేవీలు, మద్యం పంపిణీ వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి అభ్యర్థి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఆరోగ్యకరమైన పోటీలో పాల్గొనాలని సూచించారు. అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడి ఎన్నికలకు ప్రశాంతమైన, నైతికంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు వేదికలో జరిగిన ఈ అవగాహన మీటింగ్ లో స్థానిక ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్, ఎంపీడీఓ గఫూర్ ఖాద్రి, డిప్యూటీ తహసీల్దార్ జాహీర్ మరియు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని సర్పంచ్ బరిలో నిలుస్తున్న అభ్యర్థులందరికీ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని తోగుట సిఐ లతీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ లతీఫ్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు, ఆచరణ విధానాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పూర్తి వివరాలు అందరికీ అభ్యర్థులకు తెలియజేశారు. మధ్యాహ్న సమయంలో మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారాలు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ పోలీస్ తరఫున కానీ ఎట్లా దీన్ని ప్రచారం ఏ విధంగా చేసుకోవాలా, వెహికల్ పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలా, మరి ఎవరికి అప్లై చేసుకోవాలో కొన్ని డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా టోటల్గా మీకు వివరిస్తా. దానికి తగ్గట్టు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ మీకు ఎలాంటి అది లేకుండా అంటే ఉద్దేశం అవునా కదా. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కోసం అందరూ కృషి చేయాలి. అందరూ కృషి చేసినప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, బాగుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ కూడా పోటీ హక్కు ఉంటుంది, ఓటు వేసే హక్కు ఉంటుంది. అంతేనా? ఎవరిని పోటీ చేద్దని మనం బలవంతం పెట్టడం లేదు. ఎవరిని వీళ్ళకి ఓటు వేయమని కానీ మనం బలవంతం చేయడానికి లేదు. అందరికీ హక్కులు ఉంటాయి, అందరి హక్కులను గౌరవించడం. వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి, భయభ్రాంతులకు గురిచేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. వ్యక్తులను ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ 3వ దశ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు రెండవ రోజు. ఈ రెండవ రోజు ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇవన్నీ సాఫీగానే జరుగుతున్నాయి. సో జనాలు నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కూడా రద్దీ కనబడుతుంది అన్ని చోట్ల కూడా. సో అందరు కూడా యంత్రాంగము ఎన్నికల్లో విధుల్లో భాగంగా ఉన్న యంత్రాంగం అందరూ కూడా సహకరిస్తున్నారు. హెల్ప్ డెస్క్లు కూడా బయటనే ఉన్నాయి. ప్రాపర్ బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే కొన్ని చోట్ల ఈ సింగిల్ నామినేషన్స్ తర్వాత అసలు ఒకే నామినేషన్ కొన్ని వార్డులల్లో అంటే మిగతా చోట్ల పడుతున్నాయన్న నోటీస్కి వచ్చేసింది. ఏది అయినా కూడా ఎవరైనా ప్రలోభ పెట్టినా భయపెట్టినా ఏ రకంగా కూడా చేసినా కూడా దాన్ని సింగిల్ నామినేషన్స్ వేసి తర్వాత యునానిమస్ చేసే ప్రయత్నము, దాంట్లో ఎలాంటి ప్రలోభం ఉన్నా భయభ్రాంతులకు గురి చేసినా కూడా మేము దాని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు స్వేచ్ఛగా మీరు 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 నామినేషన్ వేయండి, ఎలాంటి భయపడద్దు, తర్వాత ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దు, మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. అదేవిధంగా అభ్యర్థులు కూడా అదే వాతావరణం, ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలాగా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగము మిగతా అంతా కూడా ఎన్నికల్లో ఉన్న ఇక్కడ ఉన్న వెల్దుర్తికి సంబంధించిన తహసీల్దార్ గారు, తర్వాత ఎంపీడీఓ గారు, మిగతా అందరూ కూడా బాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా అది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా తాను సర్పంచ్ బరిలో ఉంటున్నానని అప్పాజిపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గజనీ వెంకట్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన నాయని గజనీ వెంకట్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలతో మేళ తాళాలతో ట్రాక్టర్లో తరలి వెళ్లారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా తాను సర్పంచ్ బరిలో ఉంటున్నానని అప్పాజిపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గజనీ వెంకట్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చెర మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన నాయని గజనీ వెంకట్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలతో మేళ తాళాలతో ట్రాక్టర్లో తరలి వచ్చారు. స్థానిక బస్టాండ్ నుంచి నామినేషన్ కేంద్రం వరకు బాజా భజంత్రీలతో జై కాంగ్రెస్ నినాదాలు ఇస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నాయని గజనీ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నాయని సునీత వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషా ఖాద్రి, గ్రామ ముద్రా సంఘం అధ్యక్షులు వీరేశం, చలం రాములు, షేకులు, లారీ అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్, చింతకింది రమేష్ కుమార్, నర్సింహులు, శేఖర్, మహిళా నాయకురాలు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. మేము అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయడం జరుగుతుంది. మరియు ఈ నాకు మద్దతుగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజా పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగుందని చెప్పేసి నాకు మద్దతుగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది. కాబట్టి మరియు అప్పాజిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొట్టమొదటిగా అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మేము ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు వేలం వేస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు పోటీ చేస్తే అభ్యర్థులను ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులకు గురి చేసిన కఠిన శిక్షలు తప్పదన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్. కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల వేలం వేస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు పోటీ చేసే అభ్యర్థులను ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులకు గురి చేసిన కఠిన శిక్ష ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కోడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 3వ నామినేషన్ రేపు పోరాడుతుందన్నారు. అధికారులు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ స్వీకరించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు అర్హత గల అన్ని పత్రాలు సమర్పించాలన్నారు. రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికెట్లు త్వరగా ఇవ్వాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అభ్యర్థులందరూ నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని, ఎన్నికల ఖర్చులన్నీ నూతన బ్యాంక్ అకౌంట్ తోనే లావాదేవీలు జరగాలన్నారు. సర్పంచ్, వార్డు పదవుల లాంటి వేలం పాటలు పెట్టారన్నారు. పోటీ చేసిన అభ్యర్థులను ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీఓ రామారావు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే మన మెదక్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, అప్పీల్ ప్రాసెస్, మళ్ళీ అదేవిధంగా విత్డ్రాల్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనల్ లిస్ట్ని మనం నిన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా నిన్ననే చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా క్యాంపెయిన్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అది మొత్తం ఫైనల్ చేసేసి ఎక్కడెక్కడైతే మనకి అన్కంటెస్టెడ్ ఎలక్షన్ ఉండేనో సో ఆ కంప్లీట్ బాడీ ఎక్కడైతే సర్పంచ్ ప్లస్ ఆల్ వార్డ్ మెంబర్స్ అన్కంటెస్టెడ్గా ఉన్నారు, సుమారుగా ఒక 14 గ్రామ పంచాయత్స్ ఉంటే ఆ 14 గ్రామ పంచాయత్స్కి కూడా మనం ఈరోజు నిన్ననే మనం నోటీస్ ఇచ్చేసేసి వాళ్ళకి ఈరోజు ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి వచ్చి కూడా మనకి నిన్నటికే నామినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, స్క్రూటినీ ప్రాసెస్ కూడా నిన్న కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఆర్డీఓస్ లెవెల్లో సెకండ్ ఫేజ్కి సంబంధించిన మండలాలకి మొత్తం కూడా మనకి అప్పీల్ ప్రొవిజన్ అనేది ఈరోజు ఉంది, అప్పీల్ చేసుకోవడం. సో అది కూడా మనకి సక్సెస్ఫుల్గానే ఆ నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా థర్డ్ ఫేజ్కి మనకి సో నిన్నటి నుంచి మనకి నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. సో రేపటి వరకు నామినేషన్స్ లాస్ట్ డే ఉంటుంది, ఎల్లుండి స్క్రూటినీ ఉంటుంది. సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వెళ్తున్న మండల్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి టోటల్గా చూసుకున్నట్టయితే కుల్చారం, కౌడిపల్లి, చిల్పిచేడు, నర్సాపూర్, శివంపేట, ఎల్దుర్తి, మాసాయిపేట ఈ 7 మండలాల్లో కూడా మనకి థర్డ్ ఫేజ్ నామినేషన్స్ నడుస్తూ ఉంది. ఈరోజు 2వ రోజు, రేపు 3వ రోజు కూడా ఉన్నది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో అందరు కూడా అన్ని వార్డులకు, అన్ని సర్పంచ్ పోస్టులకు కూడా నామినేషన్ వేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఏకగ్రీవం కావడానికి ఎవరి మీద ఒత్తిడి కంటెస్టెంట్ క్యాండిడేట్స్ని కంటెస్ట్ చేయకుండా వాళ్ళని నివారించినా కానీ, ఒకవేళ వేలం పాటు వేసినా కానీ ఏమైనా మన దృష్టికి వస్తే కూడా మనం స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేసి అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆర్డీఓకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడి కంప్లైంట్స్ వస్తాయో ఫిజికల్గా పోయి ఎంక్వైరీ చేసి ఒకవేళ అది నిజమని తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ వేరే వాళ్ళని పోటీల నుంచి నివారణ చేసినా కానీ, భయభ్రాంతులకు గురి చేసినా, లేకపోతే డబ్బు, మద్యం అటువంటివన్నీ ప్రలోభాలకు లోన్ చేయించి కంటెస్ట్ చేయకుండా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. భయభ్రాంతులకు గురి చేసి విత్డ్రాల్ చేయించేటట్టు చేసినా కానీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదేవిధంగా ప్రజలు కూడా అందరు కూడా గమనించాలి అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పోటీ తత్వం ఉంటేనే ఆ ప్రజాస్వామ్యానికి కూడా విలువ ఉంటుంది. సో పోటీలనే లేకుండా చేయాలని ఎవరైనా అనైతిక చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా చాలా సివియర్ యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని నామినేషన్ సెంటర్లు ఇప్పుడు థర్డ్ ఫేజ్లోనే నామినేషన్ నడుస్తూ ఉంది. మనకి ఫస్ట్, సెకండ్ ఫేజ్లో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ థర్డ్ ఫేజ్లో రేపటి వరకు నామినేషన్స్ ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా కరెక్ట్గా చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా అందరూ కూడా ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా, అపోహలకు లేకుండా కూడా మీరు పోటీ చేయాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల నియమావళి కూడా అమల్లో ఉన్నందువలన ప్రతి ఒక్కరు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానివ్వండి, తర్వాత క్యాంపెయిన్ చేసేటప్పుడు కానివ్వండి, అందరూ కూడా ఎన్నికల నియమావళి అందరూ కూడా పాటించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏ విధమైన క్యాంపెయిన్ పర్మిషన్స్ కావాలనుకున్నా కానీ, సో సభలు పెట్టాలన్నా, ర్యాలీలు పెట్టాలన్నా, వెహికల్ ర్యాలీ చేసి మనము ప్రచారం చేసుకోవాలన్నా కానీ సంబంధిత తహసీల్దార్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సంబంధిత తహసీల్దారు SHO నుంచి, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి NOC వచ్చిన పిమ్మట సో ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద వాళ్ళకి ఆ క్యాంపెయిన్కి పర్మిషన్స్ కూడా తొందరగా ఇవ్వమనేసి కూడా తహసీల్దార్కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడైనా వయలేషన్ అయినట్టయితే తహసీల్దార్కి కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే MPDOకి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఇమీడియట్గా ప్రతి మండలానికి కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. సో దాంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక గెస్టెడ్ ఆఫీసరు, మళ్ళీ అదేవిధంగా పోలీస్ నుంచి పోలీస్ ఆఫీసరు, వీడియోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్లేస్కి పోయి కూడా అది నిజమా కాదా నిర్ధారించుకొని నిజమైనట్టయితే సో వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మన జిల్లాలో చాలా ప్లేస్లో ఆల్రెడీ పెద్ద ఎత్తున డబ్బుని, అదేవిధంగా సో ఇవన్నీ కూడా మనము కన్ఫిస్కేట్ చేయడం, జప్తు చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే 50,000 మించి ఎవరు కూడా తీసుకొని పోవద్దు. 50,000 నగదు కంటే ఎవరైనా మించి తీసుకొని పోయినట్టయితే కంపల్సరీగా మీరు డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి డ్రా చేసినారో అమౌంట్
దేనికోసం వాడబోతున్నారో ఈ 2 డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉన్నట్టయితే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే వాటిని వదిలేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే మాత్రం దాన్ని మనము పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకొని ఆ గ్రీవెన్స్ సెల్కి కూడా పంపించడం జరుగుతుంది. సో 10 lakhs బిలో ఉంటే మళ్ళీ సెకండ్ టైం అపీల్ చేసుకున్నట్టయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే వదలడానికి వీలు ఉంటుంది. 10 lakhs అబౌవ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా మనము ఇచ్చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎన్నికల ఖర్చు మొత్తము ఆ బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ అమౌంట్ వేసుకొని మళ్ళీ ఆ అకౌంట్ నుంచే వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి 5,000 జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 5,000 జనాభా ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకి మనకి 2.5 lakhs సర్పంచ్కి, 50,000 వార్డు మెంబర్కి ఉంటుంది. సో 5,000 బిలో ఉన్న వాటికి మాత్రం 1.5 lakhs సర్పంచ్కి, 30,000 వార్డు మెంబర్కి ఉంటుంది. సో అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టేది సో ఈ వితిన్ లిమిట్లోనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించకుండా, ఎన్నికల ఎక్స్పెండిచర్ నిబంధనలు పాటించకపోతే పెద్ద ఎత్తున లాస్ట్ టైం కూడా పోటీ చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఈ టైం కూడా అట్లా ఎవరైనా చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు తదుపరి ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళ అనర్హత రేటు వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల నియమావళి పాటిస్తూ, ఎన్నికల వ్యయ ఎక్స్పెండిచర్ నిబంధనలు కూడా పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసి సహకరించాలని కూడా కోరుతాము. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు. అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 2వ రోజు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేయడం కోసం అభ్యర్థులు రాగా వారు కూర్చోవడానికి కుర్చీలు లేవని, కనీసం టెంటు, త్రాగటానికి నీరు లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు వద్ద గుంపులుగా ఉండడంతో చిన్నపిల్లలతో వచ్చిన అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడంతో పల్లెల గ్రామాల్లోని ప్రజలంతా వార్డు మెంబర్లకు మరియు సర్పంచ్లకు నామినేషన్ల స్వీకరణ 2 రోజులు జరుగుతున్నది. దీనికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం కూడా మాకు కరెక్ట్ చేయలేదు. ఇలా పడిగాపు కాసుకుంటా ఇది కావాలి అది కావాలని వెయిట్ చేస్తున్నారు. దాహం వేస్తున్నది. అదేవిధంగా టెంట్ కూడా లేదు. ఇక్కడ కొంచెం టెంట్ వేసి వృద్ధులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు చైర్లు కూడా అరేంజ్ చేయాలని కోరుతున్నాం. ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతున్నది. మళ్ళీ మన తప్పుడు చదువుతామంటే వాళ్ళ సమాచారం కూడా ఎంపీ గారు బయటకు రాణించలేరు, పోలీసులు కూడా లోపలికి రాణించలేరు. అదేవిధంగా జర ఇబ్బంది గురి చేస్తున్నారు. కొన్ని మన తక్కువ ఉన్న క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ తక్కువ ఉంటే కూడా అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకు ఆగమేఘాల మీద రావాలంటే కూడా రావు. కొంచెం అందరూ అధికారులు అందరినీ మన వీళ్ళకు అభ్యర్థులకు అందరికీ కొంచెం సహకరించాలని కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారం పారిశ్రామిక వాడలోని కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకుని హెచ్ఐఎల్టీపీ పేరుతో కుట్ర మీద బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమరాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు, శివకుమార్, ఎర్రొల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాషమైలారం పారిశ్రామిక వాడలోని కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకుని హెచ్ఐఎల్టీపీ పేరుతో కుట్ర మీద బీఆర్ఎస్ పోరుబాట. పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు, శివకుమార్, ఎర్రొల్ల శ్రీనివాస్తో కలిసి పర్యటించారు టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమరాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఐఎల్టీపీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో లక్షల కోట్ల రూపాయల భూసేకరణకు, భూ కుంభకరణకు పాల్పడుతోందని, ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. పరిశ్రమలు వద్దంటూ అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారన్నారు. మార్కెట్లో గజం ధర ₹1,00,000 పలుకుతుంటే ప్రభుత్వం కేవలం ₹1,000 వెలకట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేస్తోందన్నారు. పటాన్చెరులో ఉన్న కంపెనీలు తరలి వెళ్తే వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి ఏమవుతుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే ఈ రోజు పారిశ్రామిక వాడల్లో దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని నిగ్గు తేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామన్నారు. అనంతరం దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అంశాన్ని ఇక్కడితో తమ పార్టీ వదిలిపెట్టదన్నారు. హెచ్ఐఎల్టీ పాలసీ
కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో కాలనీలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలకు కలుపుకుని ముందుకు పోతామన్నారు. ఈ పాలసీని వెనక్కి తీసుకోకపోతే లక్షల కోట్ల విలువైన ప్రజల భూమిని కాపాడేదాకా తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని, ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ అయినటువంటి పాషమైలారం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను బయటకు పంపించాలన్నది అందరి ఉద్దేశం. అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మసిటీని ఏర్పాటు చేస్తే దాన్ని కూడా రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారన్నారు. తెలంగాణ మా భూములు మాకేనని మర్రబడ్డ గానమా పోరు తెలంగాణమా, మా భూములు మాకే, తెలంగాణ భూములు తెలంగాణ ప్రజలకే చెందాలి. రైతులకు మంచు, ఇందిరమ్మ ఇళ్లు కట్టు, ప్రజా అవసరాలకు వినియోగించు, దవాఖానాలు కట్టు, కమ్యూనిటీ హాల్లు కట్టు. ఎన్ని రకాలు ఇవాళ నువ్వే అన్నావు కదా, ఏమన్నావు? తరతరాల ఆస్తులు ఇవి, వీటిని అమ్మితే ఎట్లా? ఎలక్షన్లకు ముందు నువ్వు మాట్లాడావు. కేటీఆర్ గారు ఎప్పుడు అంటారు? ఎలక్షన్లకు ముందు రాము, అధికారంలోకి వచ్చినాక రేమో. ఎలక్షన్లకు ముందు ఈయన మాట్లాడింది ఏంది? శ్మశానాలకు కూడా స్థలాలు లేవు అని చెప్పి నువ్వే మాట్లాడినావు కదా. మరి వాళ్ళు నిజంగా కూడా శ్మశానాలకు స్థలాలు లేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు కదా. ఎందుకు అమ్ముతున్నావు ఈ భూముల్ని? ఎవరికి కట్టబెడుతున్నావు ఈ భూముల్ని? ఇందుకోసమా నిన్ను ఎన్నుకున్నది? వచ్చింది మొదలు భూములు అమ్మడమేనా నువ్వు చేసే పని? భూగోళం సూర్యుని చుట్టూ తిరుగుతుంది, నువ్వు భూమిని అమ్మే దోపిడీ చుట్టూ ఇవాళ రేవంత్ సర్కార్ తిరుగుతున్నది. కనుక దీన్ని మనం కనుక అప్రమత్తంగా దీని మీద తెలంగాణ లోకం కన్ను తెరవకుంటే, దీన్ని నిరసించకుంటే తెలంగాణలో భూములు అంటూ లేకుండా పోతాయి. మొత్తం పారిశ్రామిక భూములన్నీ కూడా పెట్టుబడిదారుల పరమైపోతాయి, దోపిడీదారుల పరమైపోతాయి. దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, దేనికోసమైతే పోరాడినామో దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ దుర్మార్గుని ఎన్నుకున్నందుకు, కుర్చీ మీద కూర్చునిపెట్టినందుకు తెలంగాణకు పెద్ద ముప్పుగా పరిణమించుండి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా కళ్ళు తెరవండి. మీకు బీఆర్ఎస్ మీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ అండగా మనం ఒక పోరాటం చేద్దాం, ఈ భూముల్ని కాపాడుకుందాం. ఎంత ఇచ్చిన వారికి 3,500 రూపాయలు పర్ ఎకరం తీసుకున్నారు ప్రభుత్వం. 3,500 రూపాయలు ఎకరం తీసుకొని ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ తయారు చేసుకున్నారు. ఇప్పుడు 3,500 రూపాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ 34 ఎకరాలు తీసుకున్నారు. దానికి ఇంతవరకు కంపెన్సేషన్ కట్ చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో రైతుల దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు మరి ప్రభుత్వం యొక్క క్లియర్ ఏంటంటే, ఈ యొక్క పాలసీ ద్వారా మొత్తం భూములు మీరు అమ్ముకోవచ్చు అని వాలంటరీగా మీరు సంతకం పెట్టి మాకు ఇవ్వండి చెప్పి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు. మీరు 30% తీసుకోమంటే ఎకరాన 27 లక్షల రూపాయలు తీసుకుంటారు కదా. మీరు ఈ రైతు దగ్గర తీసుకున్న భూములు అదే 27 లక్షలకు మీరు రిటర్న్ ఇస్తారా? ఆ రైతు తీసుకున్నానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ భూమి అతను ఇచ్చిండు మీకు. ఎందుకోసం ఇచ్చిండు? ఇక్కడ ఇండస్ట్రీ రావాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో, డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో, భావితరం డెవలప్మెంట్ కోసము తనలాంటి భూములు 1000 ఎకరాలు కూడా దాదాపు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అందులో ఒక ఉద్యోగం కూడా రాలేదు, భూములు తీసుకున్నారు. మరి ఇప్పుడు మీరు అమ్ముతాం ఎప్పుడైతే ఆశీర్వదించి ఓటు వేస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని రాంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి నెల్లిరాజు అన్నారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ రోజైన గురువారం కొల్చారంలో కోలాహలం నెలకొంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నెల్లిరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆశీర్వదించి ఓటు వేస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని రాంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి నెల్లిరాజు అన్నారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలో 2వ రోజైన గురువారం కొల్చారంలో కోలాహలం నెలకొంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నెల్లిరాజు గురువారం పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి బాజా భజంత్రీలతో తరలివచ్చారు. ఆకుపచ్చ కండువాలు కప్పుకున్న గ్రామస్తులు నెల్లిరాజు సర్పంచ్ గా గెలిస్తే గ్రామంలో సమస్యలు లేకుండా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీరుస్తారన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద దత్త జయంతి ఉత్సవాలు మండలంలో ఘనంగా నిర్వహించారు. గురువారం అనంత పద్మనాభ స్వామి గుట్టపై అచల బోధనంద ఆశ్రమం ఆధ్వర్యంలో కామధేను యజ్ఞం చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద దత్త జయంతి ఉత్సవాలు మండలంలో ఘనంగా నిర్వహించారు. గురువారం అనంత పద్మనాభ స్వామి గుట్టపై అచల బోధానంద ఆశ్రమం ఆధ్వర్యంలో కామధేనువు యజ్ఞం చేశారు. పీఠాధిపతి జ్ఞానానంద జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో శిష్య బృందం సామూహిక పాదపూజ, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు అచల బోధానంద యోగేశ్వర్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పూజారి సంగమేశ్వర్ మాట్లాడుతూ దేవాలయం వద్ద
వద్ద దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, గురువారం దత్త పౌర్ణమి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద కామధేను హోమంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. మార్గశిర మాసం దత్త పౌర్ణమి సందర్భంగా కామధేను యజ్ఞంలో పాల్గొన్న నిర్వహించిన అనేక జన్మల పుణ్యం కలుగుతుందని పూజారి తెలిపారు. శ్రీ గురవే నమః. ఈరోజు అనంత పద్మనాభ స్వామి దేవస్థానం చిన్నశంకరపేట మందిరం గత 40 సంవత్సరాల నుంచి భూమనాథ్ ఆధ్వర్యంలో దత్త పౌర్ణమి అనగా మార్గశిర పౌర్ణమి, గురు పౌర్ణమి విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరియు విశేషంగా మార్గశిర మాసము పౌర్ణమి గురువారము చాలా విశేషమైన రోజు కాబట్టి గత 40 సంవత్సరాల నుంచి శంకరంపేటలో గల దేవస్థానం స్థిరపడుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరము మార్గశిర పౌర్ణమి రోజున కామధేను యజ్ఞము మరియు దత్తాత్రేయ హవనము, గురు హవనము చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేయడము లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా వచ్చి ఆశిస్తున్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి. కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన రాహుల్ రాజ్. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలాకల్ గ్రామం మాజీ సర్పంచ్ ఎస్బి కాళిదాస్ ఇంటి వద్ద అయ్యప్ప మహాపడి పూజ. స్వామివారి విగ్రహానికి అంగరంగ వైభవంగా జరిగిన పంచామృతాభిషేకం, కుంకుమ, చందన, పసుపు భస్మాభిషేకం. వంట గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేస్తున్న నిందితుని పట్టుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు. టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్. నామినేషన్ వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న తూప్రాన్ డీఎస్పీ. వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ నామినేషన్ ప్రక్రియ కేంద్రాన్ని పరిశీలించిన నరేందర్ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.